మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు అసలు ఉపవాసం ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఎవరు చేయాలి, ఎవరు చేయక్కర్లేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా వినండి. ఇక్కడ ఉపవాసము అనేది మాత్రం ఖచ్చితంగా శరీర పరంగా చూసుకున్నప్పుడు దృఢంగా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉపవాసం అనేది చేసుకోవాలి. అలాగే ఈ ఉపవాసం రోజు మనం కొన్ని పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. ఏమిటి అనుకున్నప్పుడు మనం శివరాత్రి రోజు ఈ మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి. లేచి మనకి కాలకృత్యాలన్నీ తీర్చుకొని తలారా స్నానం చేయాలి. తలంటు స్నానం కాకుండా తలారా స్నానం అనేది చేయాలి. అలాగే ఈరోజు ఏదైనా దగ్గరలో గుడికి కానీ లేకపోతే ఏదైనా క్షేత్రానికి కానీ మీకు ఏది వీలైతే అక్కడికి సాధ్యమైనంత వరకు కొంతమంది క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అలాగే మనకి ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనాలకి వాటికి కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఈ యొక్క దగ్గరలో ఉన్న గుడికి కానీ లేకపోతే క్షేత్రాలకు కానీ వెళ్ళి ఈశ్వర దర్శనం అనేది చేసుకోవాలి. అలాగే ఈరోజు ఉపవాసం అనేటప్పటికీ కటిక ఉపవాసం అనేది ఏదీ ఉండకూడదు. మనకి లోపల ఆత్మారాముడు ఉంటాడు కాబట్టి ఆయనకి క్షోభ పెట్టకూడదు. ఎందుకంటే కొంతవరకు ఏమీ తినకుండా ఉండగలుగుతాం, కానీ దాని తర్వాత ఎంతో కొంత మనసు చెలించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలంటే మనం తినే ఆహారము మనం పచనం చేసిన తర్వాత ఆ ఆహారం తినడం వల్ల మనకి ఎటువంటి సాత్విక గుణాలు పోకూడదు, రజతమో గుణాలు రాకూడదు. కాబట్టి అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారం ఏమిటి వండింది కానిది, ఉడికించిన పదార్థాలు కాకుండా సాత్వికమైన ఆహారము పళ్ళు, పాలు, ఇలాంటివి, ఖర్జూరాలు, తీపి పదార్థం కాస్త ఏదైనా ఇప్పుడు అదే పళ్ళు అనుకుంటూ కొంచెం తీయగా ఉంటాయి కదా, అలాంటివి తినడం ద్వారా సాత్వికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఉపవాసం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా మనకి ఎవరితోనూ కూడా అనవసరమైన చికాకులు, గొడవలు, అక్కర్లేని మాటలు, వాళ్ళ మీద నేరాలు, వీళ్ళ మీద నేరాలు, లేకపోతే ఏదో ఒక టీవీ పెట్టుకుని కూర్చుని అక్కర్లేని న్యూస్లను లేకపోతే ఏవో భగవత్ సంబంధమైనవి కాకుండా కొంతమంది చూడండి పొద్దున్నే లేచి న్యూస్ పేపర్లు చదువుకుని ఆ రోజు ఏ ఉన్నాయి అన్నీ చదువుకుంటారు, చుట్టుముడతారు. కాబట్టి ఈరోజు అలాంటివి ఏమీ కూడా చెయ్యకూడదు. ఎక్కువగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సినవి ఇవి. ఎక్కువగా భగవన్ నామస్మరణతో కాలం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే ఈరోజు గురువుల యొక్క ఆరాధన, గురువుల దగ్గరికి వెళ్ళడం, ఏదైనా మంచి మాటలు వినడం, అలాగే పురాణ పఠనం, గ్రంథ పఠనం ఇప్పుడు శివపురాణం చదువుకోవడమనో లేకపోతే శివుడికి సంబంధించిన కథలు చదువుకోవడమనో, శివ భక్తులకి సంబంధించిన కథలు వినడమనో చదువుకోవడమనో, శివుడికి సంబంధించిన స్తోత్రాలు, పారాయణలు, భజనలు, నామ సంకీర్తనలు, ఈ రోజంతా కూడా మహాశివరాత్రి రోజు ఈ రకంగా కాలాన్ని గడపాలి. అలాగే ముఖ్యంగా ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సాధ్యమైనంత వరకు మౌనవ్రతాన్ని పాటించడం చేయాలి. మౌనవ్రతం ఇప్పుడు మేము బయటకు వెళ్తూ ఉంటామండి, మాకు ఆ రోజు సెలవు ఉండదనో లేకపోతే మాకు తప్పదనో ఏవో ఒకటి ముఖ్యమైన పనులు ఉంటాయి అనుకున్నప్పుడు అక్కడ మౌనవ్రతము అన్నప్పుడు ఏం చేయాలి అసత్యాన్ని పలకూడదు ఆ రోజు. కాబట్టి అసత్యాన్ని పలకకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు సాత్వికంగా మాట్లాడుతూ ఉండడం, ఇతర వాళ్ళతో గౌరవంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే ఇక్కడ శివ పంచాక్షరి నామాన్ని జపం చేసుకుంటూ శివారాధన చేసుకోవాలి. అలాగే మనకి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవడం, ఇలాంటివి చేయాలి. అలాగే దాని తర్వాత ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసాలు మరి ఎవరు ఉండకూడదు అని కానీ చూసుకున్నప్పుడు అనారోగ్యవంతులు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అలాగే ఇక్కడ ఏటి సూతకం ఉన్నవాళ్ళు, మనకి
అశోచనలో ఉన్నవాళ్ళు అంటే జాతాశౌచం మృతాశౌచం అంటే ఎవరైనా పురిట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఏదైనా మైలులో ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా ఈ యొక్క ఉపవాస దీక్షకి అనర్హులు. అంటే పెద్దవాళ్ళైతే అనారోగ్యం ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటి వాళ్ళు చేయాల్సిన అవసరము లేదు ఈ మహాశివరాత్రికి సంబంధించి ఉపవాసాన్ని. మరి ఈ మహాశివరాత్రి రోజు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనం చేసే పూజలు, ఈ ఉపవాసాలు వీటితో పాటుగా జాగరణ అంటే మనం మేల్కొని ఉండడం, అంటే స్వామివారి నామాన్ని చెప్తూ మేల్కొని ఉండడం. కాబట్టి ఈ జాగరణ అనేది కూడా అతి ముఖ్యమైన ఘట్టం. దీన్ని అనవసరమైన సినిమాలను, లేకపోతే ఏవో అంతాక్షరీలు ఆడుకోవడం, పాటలు పెట్టుకోవడం, లేకపోతే ఏవో ఆటలు ఆడుకుంటూ కూర్చుని ఉండడం, ఇలాంటివి కాకుండా చేసుకునేది ఆ జాగరణ సమయాన్ని మనం ఈ గ్రంథ పఠనాల ద్వారా కానీ, ఏదైనా పురాణ శ్రవణం అంటే ఈశ్వరుడికి సంబంధించింది కానీ, భగవత్ సంబంధించింది ఏదో ఒకటి పురాణ పఠనం చేయడం, భజనలు అలాగే ఇలాంటివి చేసుకోవాలి తప్ప ఏవో సినిమాలు చూస్తూనూ ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని నియమాలను అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనం చెప్పుకునే నియమాలు పాటించడం ద్వారా తప్పకుండా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా అందరికీ కూడా మనపై ఉండడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.